నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులో నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నారు. చాలామంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున బాలకృష్ణ గారికి అవార్డు రావడం కూడా వాళ్ళు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకుంటున్నారు. ముందుగా పట్టబడి కార్తీక్ గారు ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? వాళ్ళు అసలు మామూలుగా ఏంటంటే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడైనటువంటి మా తెలుగు ప్రజల ఆరాధ్య కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ఈ రోజున పద్మభూషణం అటు రాజకీయ రంగంలో కానీ ఇటు సినీ రంగంలో కానీ అటు సేవా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా తనదైన ముద్ర వేయించుకున్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ఈ రోజున పద్మభూషణం రావడం అనేది చాలా పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి వాడవాడలో కూడా పెద్ద ఎత్తున ఈ హడావిడి జరగబోతుంది. అభిమానులు మామూలుగా లేరు. ఈ రోజున గణతంత్ర దినోత్సవం రోజున ఈ రకంగా రావటం. అయితే మాకు ముఖ్యమైనది ఏంటంటే ఈ పద్మభూషణ్ కన్నా కూడా పెద్దయిన నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అన్ని దేశాల్లో చాటి చెప్పినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహా వ్యక్తికి భారతరత్న ఇచ్చిన రోజున నిజమైన పండగ మాకు. ఆ మహనీయుడికి కూడా భారతరత్న ఇవ్వాలని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నాం. బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఇది అభిమానులందరికీ అంకితం అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. వాస్తవంగా ఆయన ఎప్పుడు కూడా అభిమానులు అంటే ఆ రకంగానే ఉంటారు. అసలు కార్యకర్తలే తన గుండె చప్పుడులాగా ఫీల్ అవుతాడు ఆయన. అటువంటి మహనీయుడు నందమూరి బాలకృష్ణ గారు. ముఖ్యంగా ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా బాగా ఇదిగా నేను అది చేశాను ఇది చేశానని చెప్పి డాబుకెళ్ళే మనిషి కాదు. ఒక తుఫాను బాధితులకి సహాయార్థం చేసిన 3వ గంటోడికి తెలియకుండా సహాయం చేసే వ్యక్తి ఆయన. అలాంటి మహనీయుడికి ఈ రోజున పద్మభూషణ్ వచ్చి ఆయన ఎప్పుడు కూడా అలాగే సాదాసీత మనిషిలాగానే ఉంటాడు. ఆయన ఎక్కడ అహంభావం ప్రవేశించడం. అసలు ఎక్కడో స్థాయికి వెళ్ళిపోయాడండి ఆయన. ఓ రోజున అన్నగారిని చూసాం, తర్వాత ఈ రోజున ఈ తరానికి బాలకృష్ణ గారిని చూపిస్తున్నాం. ఆ రకంగా ఆ మనిషి అనేవాడు ఈ రకంగా చేసుకుంటూ పోవడం చాలా ఆనందదాయకంగా ఉందండి. అందుకే వాడవాళ్ళలో కూడా ఈ రోజున కార్యక్రమాలు చేపట్టాం సాయంత్రం 6 గంటలకి. ఈరోజు బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ని బాలకృష్ణ గారికి అందజేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన చేసిన కళారంగంలో ఇవాళ పద్మభూషణ్ వచ్చిందండి. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకి త్వరలో పద్మ విభూషణ్ వస్తుంది. అలాగే ఆయన వ్యక్తిత్వానికి కానివ్వండి, ఆయన చేస్తున్న కృషికి, సమాజం పట్ల ఆయనకున్న శ్రద్ధాశక్తులకి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి ఎలా అయితే మేము భారతరత్న రావాలని కోరుకుంటున్నామో అలాగే బాలకృష్ణ గారు కూడా భారతరత్నకి సంపూర్ణ అర్హులు. ఇద్దరికి ఒకేసారి వస్తుందేమోనని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. బాలయ్య వీరాభిమాని మారన్న మనతో పాటు ఉన్నారు. మీరేమంటారు? చాలా సంతోషంగా ఉందండి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న మా నటసింహం, మా ఆరాధ్య కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారికి 2025 స్టార్టింగ్లోనే మాకు డాకు మహారాజ్ సంక్రాంతి తీసుకొచ్చి ఇప్పుడు రిపబ్లిక్ డేకి పెద్ద గిఫ్ట్ అండి. మర్చిపోలేని గిఫ్ట్. ఎమోషనల్గా ఉన్న ఫ్యాన్స్ అంతా. ఆయనకి పద్మభూషణ్ రావడం తెలుగు వారికి గర్వకారణం. జై బాలయ్య, జై బాలయ్య. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా యావత్ నందమూరి అభిమానులు మరియు తెలుగు ప్రజలు అందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. నందమూరి బాలకృష్ణ గారు ఇటు కళారంగం అటు సామాజిక సేవల్లోనే కాకుండా అన్ని రంగాలలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ హిందూపూర్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల అవసరాలు, అభిమానులు కోరికలు, అలాగే సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతతో ఏది అయితే మనం చేస్తే మన అభిమానులు దాన్ని అనుసరిస్తారో అనే దాంట్లో ముందుండి మా అందరికీ ఆయన చాలా ప్రేరేపితంగా మమ్మల్ని ఇలా చేయటానికి, మేము కూడా సమాజం పట్ల బాధ్యతగా ఉండి మేము ముందుకు నడిచేదానికి మాకు తోడ్పాటును అందిస్తున్నందుకు నందమూరి బాలకృష్ణ గారి కృతజ్ఞతలు, అభినందనలు. ఆయన పదవులు అనేది ఆయనకి అలంకారం కాదు, పదవులకు ఆయన అలంకారం. ఎందుకంటే వయసుతో సంబంధం లేకపోతే పదవులతో సంబంధం లేకుండా పని అనే ఒక్కదాన్నే ముందు పెట్టుకుని నడిచే వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆయన దారిలో నడిచే వాళ్ళమే నందమూరి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు. ఇప్పుడు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం అంతా జరుపుకున్న వేడుకల్లో బాలకృష్ణ గారికి వచ్చిన పద్మభూషణ్ తెలుగు ప్రజలందరూ ఇంకా ఉవ్వెత్తున జరుపుకోవడానికి తోడ్పాటు అయినందుకు అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ గారికి అభినందనలు. నందమూరి బాలయ్య బాబు అభిమానులందరికీ ఇది ఒక మరుపురాని పండగ. జై బాలయ్య, జై బాలయ్య. సో బాలకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేస్తూనే అభిమానులు కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు.
సో ఇక నుంచి మీ కార్యక్రమాలు ఎలా ఉండదు? ఆయన మాకు ఒకటే నేర్పించారండి, మనిషికి మనిషి సాయం అందించాలి, మానవత్వాన్ని బతికించాలి అనే నినాదం అయింది. ఆ నినాదాన్ని పుణికిపుచ్చుకొని ఆయన అభిమానులుగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు చేస్తున్నాం, చేస్తూనే ఉంటామండి. బాలకృష్ణ గారు ఏదైతే సమాజానికి నా అభిమానులు ఆదర్శంగా ఉండాలని భావిస్తారో అలా ఆదర్శంగా ఉండటం కోసం ప్రతి క్షణం కూడా మేము తపన పడుతూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాలకృష్ణ గారికి ఎప్పుడూ రావాల్సిన అవార్డు ఇది. కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా చాలా ఆనందంగా ఉంది. త్వరలో మరిన్ని అవార్డులు బాలకృష్ణ గారి చెంతను చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చూస్తున్నారు కదండి, ఇక్కడ అందరూ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సెలబ్రేషన్స్ ఇప్పటితో ఆగేవి కాదు. ఎందుకంటే బాలకృష్ణ గారి 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి పూర్తి చేసుకున్న సంవత్సరం ఇది. అలాగే నందమూరి తారక రామారావు గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంవత్సరం ఇది. కళారంగంలో నందమూరి కుటుంబం చేస్తున్న సేవలకు గుర్తించి భారత ప్రభుత్వం ఇవాళ కళల రంగంలో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చింది. అంటే ఒక కుటుంబం నుంచి 75 సంవత్సరాల నుంచి తండ్రి కళల రంగంలో ఉంటే 50 సంవత్సరాల నుంచి బాలకృష్ణ గారు కూడా అదే రంగంలో ముందుకెళ్ళడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు అనేవారు ఎవరెస్ట్ శిఖరం అనమాట. ఆ శిఖరాన్ని తట్టుకొని ఆయన పక్కన నించొని ఆయనతో సరి సమానంగా ఆ పేరుని తీసుకురావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆయన ఈ ఏజ్లో కూడా డెడికేషన్గా ఉంటూ మా అభిమానులకి అలరించడం కోసం వరుసగా 4 బ్లాక్ బస్టర్లు అండి, 64 ఏళ్ల వయసులో వరుసగా 4 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. 5వ బ్లాక్ బస్టర్ అఖండ 2తో కూడా చూడబోతున్నాం. ఆయన ఎప్పుడు కూడా సమాజానికి కోసం క్యాన్సర్ హాస్పిటల్ అవనివ్వండి, తర్వాత ఇప్పుడు ఆహాలో చేస్తున్న అన్స్టాపుల్ షోలో కూడా ప్రతి కార్యక్రమంలో ఒక స్పెషల్గా ఎవరైతే సమాజానికి ఉపయోగపడుతున్నారో వాళ్ళ కోసం ఒక డబ్బులు ఇవ్వటం కూడా చూస్తూనే ఉన్నాం. ఈరోజు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావటం చాలా ముదావహం. యాక్చువల్గా కరోనా టైంలో సినిమా హాల్కి వెళ్ళి సినిమా ఆడుతుందా లేదా, విడుదల చేద్దామా లేదా అని భయపడుతున్న టైంలో అఖండ విడుదలయ్యి జనాలందరికీ సినీ పరిశ్రమకే ఊపిరి పోసి అలాంటి టైంలో కూడా జనాల్ని సినిమా హాల్లోకి లాగిన మహా నటుడు. ప్రజలకి సేవ చేస్తూ తన సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న బాలకృష్ణ గారికి ధన్యవాదములు. ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే విధంగా, ఎక్కువ సినిమాలతో కళారంగానికి సేవ చేసే విధంగా దేవుడు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ, పోషించిన పాత్రలో ఏ పాత్ర బాగా ఇష్టం మీకు? ఆయన పోషించిన పాత్రల్లో ఒక సంఘ సంస్కర్తలాగా అఖండలో పోషించిన పాత్రలు లాంటివి ఆయన బాగా సూట్ అవుతారు. అలాగే ప్రజా జీవితంలో ప్రజల కొరకు పాటుపడే మహానాయకుడిగా కూడా తండ్రి బాటలో నడుస్తూ ఆయన ఆ పాత్రలో కూడా సూట్ అవుతాడని నేను భావిస్తాను.